హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం, యావత్ హిందూ సమాజానికి మొత్తం అయోధ్య రామ మందిరం నుంచి అయోధ్యలో పూజ చేసేటువంటి రాముని అక్షింతలు వచ్చినాయి. ప్రతి ఇంటింటికి ఇవ్వడం కూడా జరిగింది. ఒక మహత్తర కార్యక్రమంగా ఆ ఊరికి, ఆ గ్రామ పొలిమేరులకు నుంచే రంగరంగ వైభవంగా, పవిత్రంగా, గురింపుగా తీసుకొచ్చి దేవాలయాలలో పూజలు చేసి వృద్ధి చేసుకొని, ఆ తర్వాత ఆ భక్తులు రామనామ జపంతో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి, ప్రతి గడపకు ఆ అక్షంతలని ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో ఇచ్చిన అక్షంతలు కూడా వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వృద్ధి చేసుకోవడం అంటే ఏమిటి అంటే, సాధారణంగా ఈ దేశానికి లేదా ఇంతమందికి పంపించేటువంటి ఆ అక్షంతలు ప్రిపరేషన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రామమందిరం దగ్గర, రామాలయంలో అక్కడ పూజ చేసినటువంటి అక్షంతలు కొంచెం పిడికెడిగా ఒక ఊరికి వచ్చినాయి. అయితే ఆ వచ్చినటువంటి ఆ పిడికెడు ఆ అక్షంతలని మనం సహజసిద్ధంగా తయారు చేసుకుని అక్షంతలు తయారు చేసుకొని అందులో మిక్స్ చేసుకొని, అంటే ఆకాశంతో ఉన్నటువంటి అక్షంతలని ఒక ఊరికి లేదా ఒక నగరానికి సరిపోయేంతగా అక్షంతలలో కలిపి చేయడాన్ని అక్షంతలు వృద్ధి చేయడం అని వ్యవహరిస్తున్నారు. ఈ వృద్ధి చేసుకున్నటువంటి అక్షంతల్ని కూడా ఒక ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటికి కూడా కాసిన్ని మాత్రమే ఇస్తున్నారు. పవిత్రమైనది ఎంతైనా చాలు, మనకు తెలుసు కదా, గంగి గోగు పాలు గరిటెడైనా చాలు అంటూ ఆ మాత్రం వచ్చినటువంటి అక్షంతలని మనం కూడా మన ఇంట్లో కూడా పవిత్రంగా పూజ చేసుకొని, మనం మళ్ళీ మన ఇంట్లో అక్షంతలు అందులో కలుపుకొని అక్షంతలు వృద్ధి చేసుకొని తమ వద్ద ఉంచుకోవాలి. మరి ఇలా చేసుకుని వృద్ధి చేసుకునేటువంటి అక్షంతలను ఏం చేయాలి అనేది, అలా వాడాలని చాలామందికి అనుమానం వస్తుంది. ఏం చేయాలి అంటే, ఆ అక్షంతలను ఆ రోజు రామమందిర పూజ ఇనాగ్రేషను కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి దేవుని గుడిలో అక్షంతలు, రాముని అక్షంతలు ఉంచేసి మనం కూడా పూజ చేసుకొని ఇష్టదైవానికి సంకల్పం చేసుకొని, ఇష్టదైవం అదే రాముడైతే ఇంకా మంచిది, రామునికి సంకల్పం చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని రామమందిర ముహూర్తం అది అభిజిత్ ముహూర్తం అని చెప్పుకున్నాం కదా. అంటే 11:31 నుంచి 12:55 వరకు అభిజిత్ ముహూర్తాన ఆ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం, విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనం కూడా దేవునికి నైవేద్యంగాను సమర్పించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ అక్షంతలని మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేత ఆశీర్వదింపజేసుకోవడం, మన ఇంట్లో చిన్నవాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించుకోవడం, లేదా మనం కాస్త ఉంచుకొని మన ధాన్యాగారం లేదా ధనాగారం, అంటే బీరువాలను, లేదు రైతు అయితే ధాన్యాగారం ఉంటుంది కదా, అందులో వేసుకొని నమస్కరించుకోవడము, ఇంట్లోనే బీరువాలో దాచుకోవడము, లేదా ఇంకొస్త దాచుకున్నప్పుడు రేపటికి ఏ రోజైనా శుభకార్యం వచ్చినప్పుడు, అంటే పిల్లల పుట్టినరోజు లాంటి శుభ సందర్భాలు, శుభదినాలు వచ్చినప్పుడు కూడా వాటిని వేసి ఆశీర్వదించుకోవడం, లేదా మన ఇంటికి మనకన్నా వయస్సులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత అవి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, ఈ విధంగా మనకు వచ్చినటువంటి అక్షంతలని పవిత్రం చేయాల్సిందిగా మనవి.